వెల్కమ్ టు మీ హర్తజా కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే మన అందరికి గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతము, సెలబ్రేషన్స్, అందరు చుట్టాలు, పేరెంటాళ్ళు, ఆహాహా ఇల్లంతా కళకళలాడిపోద్ది. నెలంతా బిజీగా ఉంటాం మనందరం. సో అదే మీ అందరికీ నచ్చేది, నాకు నచ్చేది, నా వీడియోస్ మీరందరూ చూసి ఎంతో అప్రిషియేట్ చేస్తారు, ఇష్టపడతారు. అలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. అదే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ బ్లాగ్. సో ప్రిపరేషన్స్ అయితే ఈసారి చాలా హడావుడిగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇద్దరం కొంచెం షూటింగ్లో అటు ఇటు బిజీగా ఉండి ఒక పని నువ్వు, ఒక పని నేను, ఒక పని నువ్వు, ఒక పని నేను అలా ఫినిష్ చేసుకుని ఫ్రెండ్స్ హెల్ప్తో మొత్తానికైతే సెట్ చేసాము. ఈరోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో మీరు చూసేయండి, వచ్చేసేయండి. కమ్ వావ్, ఇదిగో చూసారా మొత్తం ఇంకా డెకోర్, ఫ్లవర్స్. అంటే ముందు అలంకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అలంకారం అనేది గొప్ప కోసం చేసుకునేది కాదు, మనమే ఎంత బాగా రెడీ అవుతాం. సరే అమ్మవారు మన ఇంట్లో ఉంటున్నారంటే అమ్మవారి అలంకారం కానీ అమ్మవారిని కానీ మనం ఎలా చూసుకోవాలి కదా, ఆ కాన్సెప్టేనమాట. మనకి ఎంత కుదిరితే అంతలో అలంకారం చేసుకుని తనివి తీరా చూసుకుంటే, మనసారా పూజ చేసుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. అందుకే మా ప్రిపరేషన్స్లో మెయిన్ ఫ్లవర్స్ ఇదిగో అన్నీ వచ్చేసాయి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఆ డెకార్ కూడా స్టార్ట్ అయిపోద్ది, వచ్చేసేయండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం కోసం స్పెషల్గా చాలా ఇయర్స్ నుంచి ఎదురు చూసిన ఒక కళ నెరవేరిందని చెప్పాలి. ఈ పిల్లర్స్ మీరు ఎప్పుడు చూస్తారు కదా మన ఇంట్లో, ఈ పిల్లర్స్ మాత్రం చాలా ఖాళీగా ఉంటాయి. ఆ పూసినప్పుడు డెకార్ చేస్తాము, మిర్చి లైట్స్ పెడతాము, పువ్వులు చుడతాం, అలా చేస్తాం. బట్ ఈసారి పర్మనెంట్గా దీనికి ఒక అద్భుతమైన ఆర్ట్ సెట్ అయిందన్నమాట. సో ఇది చాలా లక్కీ పిల్లర్స్. ఇవి కూడా చూడండి, ఆహా ఎంత బాగుందో. ఇది లిపన్ ఆర్ట్ అనమాట. నేను ఇన్స్టా పేజ్లో మిథునమ్ అని ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో కాంటాక్ట్ అయ్యి, సో ఇద్దరికి ఆవిడకి చాలా బిజీగా ఉంటారు. సో అయినా కూడా నేను అడగగానే మన ఇంటికి వచ్చి ఇంత బాగా చేసి ఇచ్చారనమాట. ఈవిడ రండి. అసలు ఈవిడ్ని పరిచయం చేయడంలో నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఈ మధ్యకాలం. అంటే ఆడపిల్లలు కష్టపడడం అనేది చాలా ఉంటాయి ఫ్యామిలీలు. అంటే అందరూ కష్టపడతారు కదా, మగవాళ్ళు కష్టపడరాను కదా, బట్ ఆడవాళ్ళు కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి. బర్డన్స్ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, వాట్ ఎవర్. కానీ అంత పని చేసుకుని అంత శక్తిని కూడబెట్టుకొని వర్క్ చేయడం అనేది ఒక నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ కళ్ళారా చూసిన దానిగా చెప్తున్నాను. జాకీ గారు అయితే బాబోయ్ ఆ కష్టం నేను చూడలేకపోతున్నాను, ముందు వాళ్ళు చాలా అని చెప్పాను. అంత అంటే ఆడపిల్లలు కష్టపడుతూనే ఉన్నారు, మమ్మ చేస్తూనే ఉన్నారు. అది చేసిన ఎంత చేసినా వర్క్ వాళ్ళు అసలు టైర్డ్ అవ్వకుండా చేస్తున్నారు, ఎంత గ్రేట్ అని అన్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది లిపన్ ఆర్ట్ అనమాట, గుజరాతీ. రైట్, గుజరాతీ ఆర్ట్ ఫామ్ అక్కడ. కానీ మనకు దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఏం కాదు. అక్కడ ఇలా ఉందా అని అనిపించిన ఒక ఇది మన ఇంట్లోకి వచ్చేసరికి నాకు ఎలా అనిపిస్తుంది తెలుసు, ఒక్కసారి అలా స్వర్గంలో ఇలా ఉన్నట్టుంది నాకు. ఎందుకంటే ఒక కళ, ఏదో చేయాలి ఏది చేద్దాం. అందుకే నేను హోమ్ టూర్ కూడా చేయలేదు. మీ అందరికీ తెలుసు కదా, అడుగుతున్నారు హోమ్ టూర్. బట్ ఎందుకు చేయలేదంటే ఇంకా మన ఇంట్లో వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది, అంతా చేసి చక్కగా చూపించాలని. బట్ ఈరోజు మా ఇంటికి అంటే పిల్లర్సే కదా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ప్లేస్లు ఈవిడ హార్డ్ వర్క్తో, ఈవిడ ప్యాషన్తో ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిథునం పేజ్ నేను ట్యాగ్ చేస్తాను, ఆవిడ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కూడా కాంటాక్ట్ అయ్యి మీ ఇంట్లో కూడా ఒక బెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంటికి ఏంటంటే ఈ 2 పిల్లర్సే అనమాట. సో అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. దాన్ని ఈ ఆర్ట్ ఫామ్తో, లిపన్ ఆర్ట్తో ఒక్కసారి చేయించుకుంటే లైఫ్ టైంకి ఒక కోరిక తీరిపోయినంత, అంటే ఇది చాలా జీవితం అన్నట్టు ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అవ్వండి. Thank you so much. సో ఇదిగో ప్రిపరేషన్ అంటే ఎంత హడావిడిగా ఒక్కొక్కసారి అన్నీ సెట్ చేసుకుని వీడియో చేస్తాను. ఈరోజు అంత గ్యాప్ నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో హాఫ్ డే షూట్ చేసి హాఫ్ డే ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి ఇదిగో అన్నీ అలా ఇదిగోండి ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటాను మొత్తం. ప్రతి పూజకి ఆల్మోస్ట్ నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టము. మనకున్న వస్తువులన్నీ అలా పెట్టుకొని నా కళ్ళకి నేనే ఆనందించేసి నా మనసు నేనే నింపేసుకుంటాను అనమాట. చూసే మీరు కూడా చాలా బ్లెస్ చేస్తారు. సో అందుకే నాకు మీతో షేర్ చేయడం అనేది చాలా ఇష్టం. ఇదిగో ఇలాగ డబ్బాలో పనులన్నీ అయిపోయాక ఇలా వేసి పెట్టేస్తానమాట. సో ప్రతి డబ్బాలోనూ అలాగే ఉంటుంది. ఇది తర్వాత ఇదిగో పెద్ద డబ్బా, ఇదొకటి,
మొత్తం పీటలు కానీ అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ సెట్ చేసి పెట్టి అంటారు ఒక్కొక్కసారి నువ్వు ఇంకో ఇల్లు పెట్టుకోవాలి సామాన్లన్నీ పెట్టుకోవడానికి. ఏం మన ఇల్లేగా, మనదేమైనా షోరూమా ఏంటి, మనదేమైనా 5 స్టార్ హోటల్ షో చేయడానికి, మన ఇల్లు మన ఇష్టం అప్నా జిందగీ అలా అనుకుని నేను అడ్జస్ట్ అయిపోతాను. కుదిరినప్పుడు బాగా నీట్గా సర్దుకుంటాను, లేదంటే పర్లేదు అనిపిస్తుంది. సో పూజలు అంటే ఇంకా హడావుడిగా ఉంటాము. మొత్తం హాల్ నీట్గా సెట్ చేయడానికి ప్రిపరేషన్స్ కాబట్టి ఈరోజు మన పూజ కావాల్సినవి తీసి పెట్టుకున్నాను. ఇందులో ఇంపార్టెంట్గా ఏంటంటే మీతో షేర్ చేసేస్తాను. చూసారా, గాజులు. సో వరలక్ష్మి వ్రతానికి గాజులు అంటే మనందరికీ తాంబూలంలో చాలా స్పెషల్గా పెడతాం కదా. అందులో మెయిన్ కలర్స్ మనకి రెడ్, గ్రీన్, ఎల్లో. సో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాను, మాలలు కడదాం అనుకుంటున్నాను. మామూలుగా మీతో షేర్ చేశాను కదా, గాజులు మాలలు కట్టి టెంపుల్స్లో అమ్మవారికి వెళ్ళినప్పుడు అలా సమర్పిస్తున్నాము. ఈసారి మన ఇంట్లో కూడా గాజులు మాల చేసి అలంకారం చేస్తే ఎలా ఉంటుందా అని ఒక థాట్ వచ్చింది. సో అందుకే ఈరోజు ఈ మాలలో కూడా కట్టేస్తాను. ఇదిగో ఆల్రెడీ ఒక పెద్ద మాల ఉంది అక్కడ, మల్టీ కలర్ అనమాట. ఇదైతే సింగిల్ కలర్స్లో కడదాం అనుకుంటున్నాను. అక్కడ ఆల్రెడీ ఒకటి మల్టీ కలర్లో కట్టేసి పెట్టాను, రెడ్, గ్రీన్, ఎల్లో. ఇది దేనికి దానికే కట్టి పెడతాను. ఓకేనా, ఫ్రెండ్స్ వచ్చారు కానీ చూడండి, నేను పనులు బాగా చేస్తున్నాను లేదా సూపర్వైజ్ చేస్తున్నట్టు. అక్కడ చూడండి, సూపర్వైజింగ్కి వచ్చినట్టు కూర్చున్నారు ఆవిడ. పని చేస్తుందా లేదా హరిత పని చేస్తుందా, ఓన్లీ బిల్డప్పా? నో. అది ఇప్పుడు ఆవిడతో కూడా చేద్దామా? ఊరికే ఫ్రెండ్స్ అంటే ఏంటి చెప్పండి, ముచ్చట్లు మాత్రమే కాదు కదా, అన్నీ షేరింగే. ఏమంటారు మౌనిక? అందుకే వచ్చేసారు నేను ఒక్కదాన్ని. కానీ కెమెరాలకు రాను, అదిలా కుదురుతుంది, ఇదంతా మెమరీస్. రండి. అదిగో మా సురేఖ బిజీగా అక్కడంతా సర్దుతుంది. ఓబీ క్లీన్ కర్రేయో అచ్చాయ్ కరు. పూజ రూమ్లో ఒకళ్ళు, బయట ఒకళ్ళు, హాల్లో ఒకళ్ళు, మొత్తం నాకు ఎంత హడావుడి, ఎంత బిజీగా హెక్టిక్గా అనిపించినా కూడా ఎంత ఇష్టపడతానంటే ఆ టైర్డ్నెస్ అనేది ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆ పండగలు, ఆ ముచ్చట్లు ఆ టైంలో ఎంజాయ్ చేస్తేనే లైఫ్ అంటే ఏంటనేది అర్థమవుతుంది అనమాట. మనకు అబ్బాయి ఈరోజు బాగుంది పండగ రమ్మంటే వస్తారు రాదు కదా. సో పండగ వచ్చినప్పుడే మనం ఇంకా పండగని పండగలా చేసుకోవాలి, ప్రతిరోజు పండగలా ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కలిపి ఇదిగోండి, ఇవన్నీ నేను ఎక్కడ చూసినా ఆన్లైన్లో ఆర్డర్లు చేసేస్తాను. కనిపించింది అనుకోండి షూటింగ్ గ్యాప్లో వెంటనే ఆర్డర్ చేస్తాను. ఇవి వాడతామంటే వాడతాను డెఫినెట్గా, ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు వాడతాం కదా అని కొనేస్తాను. నాకు చాలా ఇష్టం దీపాలు, ఇలా దీపాలు కుందులు అంటే. సో ఇవన్నీ కాకపోతే కొంచెం ఇయర్స్గా ఉన్నాయి కదా, దీన్ని ఏం చేయాలి, ఈసారి స్ప్రే చేయించాలేమో అనుకుంటే. స్ప్రే చేసినా మళ్ళీ పాడైపోతుంది, ఎందుకంటే ఇందులో వాటర్ పోసి పువ్వులేసి పెడతాను. సో ఇవన్నీ ఇలా అన్నీ 2 జోడీ. సో ఇందులో చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు, ఇవో పెడితే బాగుంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న సెటప్ని సెట్ చేద్దాం. రండి మౌనిక, మీరు కూడా మీ డబ్బా తెచ్చుకోండి. డబ్బా తెచ్చుకొని చక్కగా అంటే ఐడియా వచ్చింది. నేను చక్కగా అంటానని ఎవరో కమెంట్ పెట్టారు, మీరు అన్నీ చక్కగా అంటారు. అంతే కదండి, అన్నీ చక్కగా ఉంటే మనకి చూడడానికి చక్కగా ఉంటుంది. ఇవన్నీ దాయడమే పెద్ద పని, ఒక్కటి మిస్ అయినా కూడా అసలు వేస్ట్ అయిపోతాయి కదా థింగ్స్. అందుకే ఇదొక ఖర్చులో ఖర్చు, ఆ డబ్బాలు కూడా అనమాట. సో ఇది 3 సెటప్ రెడీ. సర్దేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సర్దుతాను, అన్నీ ప్రాపర్గా, ఎందుకు ఏది మిస్ అవ్వకూడదని. అదిగో మా దేవత వచ్చారు. దేవత రండి, మా దేవత ఈవిడే అనమాట. అయ్యో అంట, బాగా చెప్పారు. కరెక్ట్ కలర్ వేసానా? మరి అది మా దేవత వచ్చేసారు. ఇప్పుడు పండగ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆవిడ చెప్తారు ఏది ఎలా చేయాలని, కరెక్ట్గా ప్లాన్డ్గా చెప్తారు అన్నీ. ఏంట్రేఖ గారు ఇంత లేటు? ఏం చేస్తాను చెప్పండి, ఎవరో పిలిచారు వెళ్ళాను. అది చెప్పాలి కదా ఈవిడ గురించి. నేను ఎన్నిసార్లు చెప్తాను లేని వీడియోస్లోను, హెల్ప్ అంటే చాలు. అసలు మొత్తం కర్ణుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు కానీ విన్నాను ఎక్కువ కర్ణుడు గురించి. ఈవిడ మా కర్ణుడు. అలా కవచకుండలాలు కూడా తీసేస్తారు కదా, అంతే. ఇంకా అసలు నో అనేది లేదు ఆవిడ హిస్టరీలో. నో అనేది ఇది చాలంటే వాళ్ళ పండగ ఇంకా ఎక్కువ పొగడొద్దు అంటున్నారు. సో చూసి అనుకుంటాం కదా నేర్చుకుందామని, అలా ప్రయత్నాలు కూడా చేయొద్దు మనం. ఆవిడ గురించి చూసి నేర్చుకుందామని. మనుషులు అంటే స్వార్థం అంటారు, అందరికి మేమే మా పనులు. రేఖా గారు పండుగ చూసారు ఎలా స్టార్ట్ అయిందో? అసలు మీరు వచ్చాక స్టార్ట్ అయింది, అంతే అంటారా? అది
సెంటిమెంట్ మా అందరికి కుడి చెయ్యి సరే అయ్యే నేర్చుకోవాల్సిన అందరూ కదా టక్కన లెఫ్ట్ హ్యాండ్ ఈజీగా ఉందని లెఫ్ట్ హ్యాండ్లో ఇచ్చేస్తారు. కానీ మాకు ఎక్కడ చెప్తున్నారు పని? మీరు చూడండి మా చేస్తే చాలు మాతో పాటు చూసి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇవన్నీ సర్దేస్తాం, మ్యాక్సిమం సర్దేస్తాము. ఇన్ని అవసరపడవు ఈసారి మన మండపం. అవును, బాగుంది కదా, బాగుంది. ఈసారి వెరైటీగా వచ్చింది మా మండపం, అనుకోకుండా అలాగా. అనుకోకుండా ఏం కాదు, అంతా దేవుడే. అంతే, దేవుడే. మనుషులు అనుకోవాలి కానీ సంకల్పం గొప్పదైతే కదా. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి తెలుసా, సోఫాలన్నీ అసలు టెంపుల్ లుక్లో వచ్చేసింది కదా. అసలు అలాగే అక్కడి నుంచి అది చూడండి, అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి చూస్తే. వావ్. అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది. ఈ పనులన్నీ టక్ 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 ఫినిష్ చేసేసుకుంటాము. ఇంకేమున్నాయి మనకి ప్రిపరేషన్ అంటే శనగలు. ఇదిగో గాజుల మాల ఒకటి మల్టీ కలర్ ఉంది, ఇప్పుడు ఇది కట్టేస్తాను. సో ఇవన్నీ ఆల్మోస్ట్ సెట్, ఈ రెండు సెట్. సో ప్రతి పూజలోనూ నాకు చాలా చాలా ఇష్టమైనమాట. ఫస్ట్ టైం దీపాలు ఇలా లోటస్లో పెట్టే దీపాలని ఇలా తీసుకున్నాను ఫస్ట్ ఇది. ఆ తర్వాత క్రేజీగా ఇలాంటివి ఎన్ని కొనుక్కున్నానంటే అసలు మాటల్లో చెప్పలేను. అంటే నాకు అంత ఇష్టం అనమాట. ఎందుకు చెప్పలేను అంటున్నానంటే, ఇదిగో నాకు ఇష్టం కదా అని ఈ మొత్తం ఇలాంటివి అన్నీ చాలా తీసుకున్నాను, ఫుల్ మొత్తం. అందుకే నాకు బాగా ఇష్టం. అందులో ఇది ఫస్ట్ది కాబట్టి ఇంకా చాలా స్పెషల్. ప్రతి పూజలోనూ ఇది అలాగే తప్పకుండా పెట్టి పూజ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా పీతాంబరి వేసి చింతపండు వేసి గట్టిగా తోమేసి పెట్టుకోవాలన్నమాట. ఇది చెప్పాను కదా, ఈరోజు అంత హడావిడి ప్రిపేర్డ్గా అలా ఏం సెట్ చేసుకోలేదు. అందుకే అంతా ఇలా చంద్రవందర అలా ఉంది. కానీ రేపు ఫైనల్గా పూజలో మాత్రం సెటప్ చేసేటప్పుడు ఆహా భలే ఉంటుంది. అది కూడా మీరు చూసేస్తారు కదా ఎలాగో. పర్లే, బాగుంది. కాదు, ఆడవాళ్ళకి అయ్యయ్యో నేను బాగాలేదు. నాకు 3 విషయాలు చాలా బాగా అనిపించేది ఏంటంటే, ఏదైనా ఫోటో అబ్బా నేను అసలు ఏం బాగాలేదు, అదొకటి. సన్నబడిపోయారని చెప్పామనుకోండి, పెద్ద మనసు చేసుకుని, అది కూడా మనం బాగా పెద్ద మనసు చేసుకుని ఏ భలే నేను ఎక్కడ అలాగే ఉన్నానండి, అది ఒప్పుకోరు. ఒకవేళ లావ్ అయ్యారనుకోండి, నేనేం లావ్ అయ్యాను, అదే జాకెట్లు వేసుకుంటున్నారుగా అంటారు. ఏది ఒప్పుకోం మేము. లేడీస్ జిందాబాద్. కూర్చోండి, మీరు ఎప్పుడున్నా ఎలాగైనా అందంగా ఉంటారు. మంచి నవ్వు చాలు మనిషికి. ఆ నవ్వు మనందరికీ ఉంది, అదే అందం. ఏమంటారు మీరు? చక్కగా నవ్వు ముఖం ఉంటే అందానికి నిర్వచనం ఏమని చెప్పండి. అంటే స్వచ్ఛమైన నవ్వుకు మించి అందం అనేది ఏది లేదు ఈ సృష్టిలో. కూర్చోండి. ఇది బాగుంది కదా. ఇది చక్కగా వెనకాల ఇప్పుడు గాజుల మాల కట్టి దీనికి పెడదామని. వావ్, నైస్. ఇవేనా ఫోటోలో చూసింది మనం? అంటే పెట్టుకోవాలి. ఓహో, సైజు పెట్టేయండి. ఇదిగోండి అరటి చెట్లు. ఓ అంటే హైట్ మొన్న మీరు చూసింది ఇదే హైటా? నేను పెద్ద హైట్ ఇంకానా? ఇవేనా? ఓకే, బాగుంది. చిన్న స్టాండ్ వేయాలి. అనిల గారు పరిచయం అక్కర్లేని పేరు. మీరు లేకపోతే అసలు పండగ ఎలా స్టార్ట్ అవుద్దండి. కూర్చోండి. బాబా కూర్చోండి. ఏంటో తెచ్చారు డ్రెస్లా? ఈవిడ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మా మేడం మంచి బ్యూటిఫుల్ డ్రెస్సులు సేల్ పెట్టారు. నా కోసం ఏదో తెచ్చారంట. ఎందుకు ఆడవాళ్ళకి అసలు చూడకపోతే అది నా కోసం తెచ్చిన డ్రెస్సులు. వావ్ బ్యూటిఫుల్ కలర్స్. మా హరిత గారేమో చెన్నై వెళ్ళిపోయి అక్కడ బిజీ అయిపోయారు. సూపర్ స్టార్. ఇదొకటి మళ్ళీ కాదా అండి? బాగా చెప్పారు. మామూలు మనిషిని, అందుకోసం నేనే పరిగెట్టుకుని మామూలు మనిషిని. ఆహా, వావ్. అది చూసారా? వావ్, బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనికా డిజైనర్. అనిలానే కదా. అనిలా మీన్స్ అనికా. అనికా అంటే ఏంటంటే అనిల ప్లస్ సోనికా. అనిల సోనికా కలిపితే అనికా అయింది. ఆవిడ ఈ మధ్య లేటెస్ట్గా ఈ డిజైనర్ డ్రెస్సెస్ అన్ని పెట్టారు. ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్పాలంటే మనం ఒక వ్లాగే చేయాలి. ఎందుకంటే ఒక సింపుల్గా మన ప్రిపరేషన్ వ్లాగ్లో చెప్పలేము. సో ఇది ఇలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట నాకు. షబ్బా, అందుకే చుట్టుపక్కల మనకి భలే దొరుకుతారు. మనం ఆలోచించుకున్నా కూడా కాబట్టి మా మనసులు కూడా అలా ఉంటాయి అంతే.
చూసారా? చూసే కళ్ళు మనసు మంచిదైతే ప్రపంచం మొత్తం మంచిగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళే నా చుట్టుపక్కల చూసారా, మా తమ్ముడే మటి నుంచి అసలు వచ్చాడా ఇంకో సిగ్గు మళ్ళీ ఇంకో వీళ్ళందరూ. నేను అదిగో ఆవిడేమో తీసుకొచ్చి పూజ అనగానే ప్రిపరేషన్స్ రెడీ, ఇలా హడావిడిగా సరదాగా చేసుకుంటాం కాబట్టి స్ట్రెయిన్ అవ్వము, స్ట్రెస్ అవ్వము, ఏముండదు. ప్రతిదీ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడైతే మనం వెళ్ళి గాజులు మలగడదాం అనుకున్నాను, టైంకి వచ్చారు. లెట్స్ గో కదా. అమ్మ జాకీ ఇప్పుడే వచ్చానమ్మా, ఇప్పుడే వచ్చాను. ఆహా జాగ్రత్త, అది రేపు తీస్తారా ఇప్పుడైనా? తీసేయండి, బాగుంటుంది. నువ్వు చూపించాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏది? వావ్ అమ్మా, వావ్ కళకళలాడుతుంది. రండి మరి అమ్మవారు, అదే కదా. మొత్తం రేపు అమ్మవారిని చక్కగా అమ్మవారికి చీర కట్టగలమా? చిన్నది కొనేస్తేద్దాం. కాదు కానీ అమ్మవారు ఇలా కనిపిస్తే బంగారం అమ్మవారిని ఎలా కవర్ చేస్తాం? అమ్మవారు ఇలాగే బాగున్నారు. మాల్లో వేస్తే బంగారు చీర కట్టుకున్నారు కదా, మాల్లో వేద్దాం. ఏదైనా మీరే చేయగలరు. ఆవిడ తలుచుకుంటుంది, మీరు అడ్మిట్ చేసేస్తారు. నేను చేయలేను ఏమి. అంటే అమ్మ నా కోరికలన్నీ విని ఎవరో ఒకరితో చేయించేస్తూ ఉంటారు. మా ఆయన కష్టం కదా. బ్యూటిఫుల్. ఇది మన సురేంద్ర జ్యువెలరీయా? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ తెలుసా, ఎంత ప్యాషన్తో చేస్తారో. బిజినెస్లో చేయరు, ప్యాషన్ అనమాట. అందులో లాభాల కంటే కూడా కమిట్మెంట్ ఎక్కువ ఇష్టం కదా. అవును. కొన్ని కోరికలు ఉంటాయి కదా, అందులో ఈసారి నాకు చాలా స్పెషల్ ఏంటంటే, ఈరోజు ఈ బ్లాగ్లో చాలా స్పెషల్. మనం తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి స్వామివారికి గురువారం రోజు పెడతారు, చందనం పెడతారు. చందనం లక్ష్మీదేవి అనమాట. తీసా ప్రతిమని ఒక ఫ్రేమ్ కట్టి అందరిళ్లలో ఉంటుంది. మాకు చిన్నప్పుడు పెళ్లి కాకముందు ఉండేది ఒకటే కాబట్టి నాకు తెచ్చుకునే హక్కు లేదు కదా, అది అక్కడే ఉండేది. తర్వాత అలా నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, నాకు కూడా ఇలా కావాలని. బట్ ఎందుకో అది వస్తుంది అనుకుంటే అందరూ ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు లేట్ అని, అంటే చెప్తారు కదా, భగవాన్కి ఘర్ మే దేర్ హై లేకిన్ అందేర్ నహీ అని. సో ఆ టైప్ అనమాట. సో ఈరోజు ఇదిగో వావ్ మామూలుగా అప్పుడు కోరుకుంది నాకు ఇది మాత్రమే వచ్చేది. సో లేట్ అయినా కూడా ఇంత చక్కగా ఒక అద్భుతంగా ఒక గుడిలాగా చూసారు. అక్కడ స్వామివారు, ఇక్కడ ఇది అసలు అమ్మవారు ఇక్కడ కమలంలో డిజైన్ చేసి. మై డియర్ స్వీట్ సిస్టర్ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్ డియర్. సో నా కోరిక అనమాట, ఇన్ని సంవత్సరాల కోరిక అలా తీరిపోయింది. సో సురేంద్ర అండ్ పల్లవి. సో తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం బాగా జరిగిందన్నమాట. అంటే ఎంత బాగా జరిగిందంటే అసలు ఈ జీవితానికి చాలు, ఏమన్నా ఉందా తృప్తి, ఏమన్నా ఉందా అన్నట్టు అనిపించింది అనమాట. సో అంత సంతోషం, అబ్బా ఈ జన్మలో ఇలా జరుగుతుందా అనుకున్నది కూడా ఇంత బాగా జరిగిందా. చెప్తారు కదా నా భూతో నా భవిష్యత్తు అని, అది కొంతమందికి అదృష్టం. మాకు కలిగినందుకు మా కుటుంబానికి చాలా హ్యాపీ. బయటకు రాగానే అక్క మీకు ఒకటి పంపిస్తున్నాను మీరు మాటలు అన్నారు కదా అని ఇంత చక్కగా ఫ్రేమ్ చేసి నా కోసం పంపించారు. యాక్చువల్ తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పింది, లైన్లో నుంచినప్పుడు మా అబ్బాయి అసలు రాడు. వాడు ఏం చేశాడంటే నేను రాను కడుపు నొప్పి అది ఇది అన్నాడు. లోపలికి వెళ్ళేలోపలికి మళ్ళీ మామూలు అయిపోయాడు. నేను చెప్పాను వాడు అక్కడికి వెళ్ళాక ఇది అవుతాడు, కిళ్ళి ఇస్తారు మామూలు అన్నాడు. ఎందుకంటే స్వామి వారికి రోజు తాంబూలం పెడతారు కదా, గురువారం ఎవ్రీడే పెడతారంట. అది గురువారం రోజు మనకు దొరుకుతుంది. క్యూలో అనుకున్నాను అనమాట, మనకి అబ్బా అది కూడా తినే అదృష్టం వస్తే బాగుండు అని. ఆ పాను ఏం చేశారంటే లైన్ లో నుంచి ఉన్న ఒక ఆయన కెమెరా బట్టి తీస్తూ ఉన్నాడు. ఆయన తెల్ల బట్టలు వేసుకుని జాకి గారు అని తీసుకొచ్చి ఒకటి ఆకులో ఇది ఇచ్చాడు. ఏంటంటే పాను స్వామివారి పాను. నిన్నే కదా అడిగా వచ్చేసింది పాను. సో అది వచ్చేసింది. ఈసారి జిలేబీ అంటే కొన్ని కోరికలు ఇయర్స్ పడతాయి, కానీ ఓపిక్గా ఉంటే ఎప్పటికైనా మన కోరిక భగవంతుడు తీరుస్తాడు అనడానికి మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతం అనమాట. సో ఎన్ని చెప్పినా కూడా తక్కువే. కానీ చూసారా, నేను చిన్న ఫ్రేమ్ కోసమే ఆశపడ్డాను, అదొక్కటి ఉంటే చాలు అని. ఆ రోజు ఏంటంటే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మృదుల్ సంస్కృతి మేము నలుగురే ఫస్ట్ రోలో ఉన్నాం.
ఫస్ట్ రో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ రో ఫస్ట్ దేవుడికి ముందు కూర్చుని అది వెరీ హ్యాపీ అనిపించింది. అసలు అట్లాగే అక్కడి నుంచి తీసుకెళ్ళి అర్చన దర్శనం తర్వాత స్వామివారి బట్టలు ఉంటాయి వేసి అది మొత్తం ఒంటికి అలా పూసారు మొత్తం ఆశీర్వాదిస్తారు. ఆ పచ్చ కర్పూరం ఉంటుంది కదా అదంతా మాకంతా అలా అంటుకుని కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి దర్శనం. అవును. సో చాలా అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పకూడదు, ఇది థ్యాంక్స్ చెప్తే తీరిపోయే రుణం కాదు, బట్ జన్మ జన్మలకి గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అవకాశం అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం చాలా చాలా స్పెషల్ అనమాట. సో గాజుల మాలకి చెప్పాను కదా మీరు అంటే కొత్తగా చూసే వాళ్ళకైతే కనుక, సో గాజుల మాల మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పువ్వుల దండలు తీసుకెళ్తాము, అమ్మవారికి అది సమర్పిస్తాము. కానీ పువ్వులు అయితే ఏం చేస్తారంటే నెక్స్ట్ డేకి ఎలాగో తీసేస్తారు కదా, అదే కనుక మనం గాజుల మాల ఎలాగో అలంకారం టెంపుల్స్లో చేస్తారు, మనం కనుక గాజుల మాల తీసుకెళ్తే ఆ మాలన్నీ చక్కగా గాజుల మాలని నెక్స్ట్ డే వచ్చే భక్తులందరికీ పంచిపెడుతున్నారనమాట. సో అందుకోసం ఈ మధ్య నేను మాల కంటే గాజుల మాల కట్టే తీసుకెళ్తున్నాను అమ్మవారికి. పువ్వులు శాస్త్రానికి తీసుకెళ్ళి గాజులు మాత్రం మాల చేసుకుని తీసుకెళ్తున్నాను. అలాగే ఈరోజు కూడా మన గాజులతో మాల వేద్దామని డిసైడ్ అయ్యి ఇదిగో చూసారా సీనియర్స్ అయిపోయాం మేము. లాస్ట్ ఇయర్ నుంచి దసరా నుంచి మొదలుపెట్టాం కదా, గట్టిగా దసరా నుంచి ఇలా మాలలు కట్టడం స్టార్ట్ చేసి ఇంక ఇదే ఒక టీం అయింది మాకు, ఒక పెద్ద గాజుల మాల టీము. సో మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని మీద స్పెషల్ వీడియో ఒకరోజు చేస్తాను, హౌ టు మేక్ గాజుల మాల. ఈజీ, బట్ ఇప్పుడు మీకు అర్థం కావచ్చింది హడావుడిగా చేస్తున్నాం కాబట్టి. ఈ కలర్స్ అయితే సేమ్ కలర్స్, దారాల కంటే ఇది బాగుంటుంది కదా అని ఊలు తీసుకుని చేస్తున్నాను అనమాట. కొంచెం ఇలాగా ఇప్పుడు గాజుల మాల కట్టేప్పుడు మాత్రం తప్పకుండా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చూసుకోవాలి బాగున్నాయా మంచిగా, అది ఇలా చెక్ చేసుకొని వాటితోనే మాల కట్టాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి బాగున్నాయి. తర్వాత ఇలా ఉంది కదా, ఇది ఫస్ట్ గాజు మాత్రం మాలకి ముడి వేయాలి, ముడి అంతే. ఇప్పుడు గాజులు గడగడ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అంతే. పూల మాల వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అనమాట. పూల మాల ఎలా కడతారో అది సేమ్ స్టైల్లోనే ఉంటుంది, చాలా ఈజీగా అంతే. సో జాకీ గారికి ఇంట్లో ఉంటే మాత్రం చాయ్ పెట్టి అందరికి ఏదో ఒకటి వండి పెట్టాలని తపన ఎక్కువ అనమాట. గ్రేట్ హోస్ట్ అండి. హూ ట్రైన్డ్ అండి? మీ ట్రైన్ లేదు, మేమిద్దరం ఏమైనా సరే మన ఇంటికి వచ్చిన ఆ టైంలో ఏది కుదిరితే అది, బట్ బాగా చేయాలని చాలా ఉంటుంది మనసులో, బట్ మన సిచ్యుయేషను పనులు దాంతో ఏదో కుదిరితే అంతమాట. సో ఈరోజు బిస్కెట్ చాయ్. సో మీరు రాగానే నేను ఆల్రెడీ ఒకసారి చాయ్ పెట్టించాను జాకీ గారు, కానీ మీ తపన మీరు కూడా అసలు థ్యాంక్ యూ సో మచ్. అస్సలు టీ కాఫీ పెట్టుకుంటే ఆయన పని అవ్వదు, ఏదైనా పర్లేదు. సో అదనమాట. మా ఆయన అందరూ అంటారు ఏంటి అందరిలో కానీ, అందుకే ఎంత పెద్ద పని అయినా మా చెల్లి అంటది నువ్వు బావగారిని నమ్మి చాలా పెద్ద పెద్ద పనులు చేసేస్తావని. అఫ్కోర్స్ ప్రతి భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకుంటే అది ఏదైనా సరే చాలా స్పెషల్ అవుతుంది అనమాట. అందుకే మా ఆయన బంగారం. అదిగో ఇదిగో ఇప్పుడు గిన్నెలు తీసుకొచ్చాను, ఇట్రండి. సో ఇగో శనగలు అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ మన పూజలో శనగలు. ఇదిగో ఈ వంట మొలకలు వచ్చి అది మనం పంచి పెడతాం కదా అందరికీ. సో ఎంత పూజ చేసుకునే వాళ్ళైనా సరే మనకి శనగలు చిన్నప్పుడు బాగా శనగలు పంచితే ఏదో తెలియక రాగానే ఉడకపెట్టి తాలింపు వేసుకుని నెక్స్ట్ డే పండగలాగా ఉండేది. ఇక మన ఫుడ్ ప్రియులం కాబట్టి పెద్దయ్యాక తెలిసింది ఏంటంటే ఇందులో శనగలు మొలకలు వస్తాయి కదా, మొక్కలు వస్తాయి కదా, ఆ మొలకలు ఇస్తారంటే ప్రతి ఇల్లు అంటే అందరికీ బాగా అంటే వృద్ధి ఉంటుంది అని శాస్త్రం చెప్తుందని చెప్పారు పెద్దలు. సో అందుకోసం ఈ శనగలు అనమాట. ఒక అవి ఇదిగో దీన్ని నానబెట్టేసాము, ప్లాస్టిక్ అవాయిడ్, కానీ ఆవకాయ పచ్చడి కోసం కొత్తగా కొన్న ప్లాస్టిక్. సో ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక్కొక్క గిన్నెలో రేపు ఈసారి చాలా స్పెషల్. నేను రెగ్యులర్గా అందరికీ పసుపు రాసి బొట్టు పెడతాను, నేనే నాకు ఇష్టం అనమాట, ప్రతి ఒక్కరికి నేనే సేవ చేయాలి అనేది. సో
సో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నేనే కాళ్ళకు పసుపు రాసి పొట్టు ఇచ్చి తాంబూలు ఇవ్వాలని నా కోరిక. సో అలాగే ప్రతి సంవత్సరం చేస్తాను. ఈసారి మా బంగారు తల్లి మా బుల్లి మేనకోడలు అనమాట, మా రాఖీ బ్రదరు వాళ్ళ డాటర్. సో మొన్న వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్తే నాకు అసలు నన్ను చిన్నప్పుడు చూసుకున్నట్టే అనిపించింది. దోపేసుకునే లంగాన్ని దోపి ప్రతి ఒక్కరికి కాళ్ళకి పసుపు రాసి చక్కగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పసుపు రాసి ఇచ్చిందనమాట. సో అప్పుడు అన్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి పిల్లల్ని కూడా యాడ్ చేసుకుని పిల్లలతో కూడా అలవాట్లు వస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా బాగుంటాయి కదా. ఏం చేద్దాం? రెడీ? ఆల్ సెట్. థ్యాంక్ యూ. సో డెకోర్ ఇదిగో భలే వచ్చింది కదా, చాలా బాగుంది. అక్కడ ఇదిగో మిర్చి లైట్స్ మా ఆయన తెచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్. అవును, మా పుట్టింటి ఆస్తి, మా పుట్టింటి ఆస్తిని నేనే నన్నే ఇచ్చేశారు. అవును, అందుకనే ఇది కూడా ఇస్త్రా కాదు. సో ఇది విసిని కర్రలాగంటే ప్రతి ఎందుకు వరలక్ష్మి వ్రతానికి ఎలా స్టార్ట్ చేస్తామో తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు 2 తీసుకొచ్చాము. సో నేనైతే ఇదిగో పూజలకి ఒకటి నాకు ఒకటి అనమాట. ఇది అమ్మవారికి వెనక ఇది పెట్టి పూజ చేస్తేనే నాకు తృప్తి. చెప్పాను కదా కొన్ని ఉంటాయి, అది ఎప్పటికీ అలా ఉండాలన్నమాట. అలాంటిదే ఇది. సో మీరు ఎవ్రీ ఇయర్ పూజలో చూస్తారు అమ్మవారికి వెనక ఇది తప్పకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ. మర్చిపోతానేమో అనుకున్నా, గుర్తు చేస్తావు, నువ్వు ఉన్నావు కదా. థ్యాంక్ యూ జానకీరామ్. వావ్, చూసారు కదా మా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అంటేనే అదొక సరదా అనమాట. రేపటి రోజు కోసం ఈరోజు మనం అన్నీ సెట్ చేసుకుంటే 2 విధాలుగా ఏంటంటే, ఒకటి టెన్షన్ ఉండదు, ఆ రోజు వెతుక్కుని అది ఎత్తుకుని అలా టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఆహా మనం ఏమేమి పెట్టబోతున్నా, ఇలా సర్దుపోతున్నా అలా సర్దుపోతుంది, అదొక ఆనందం అనమాట. ఇవన్నీ కలగలిపి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్లో నేనున్నాను. సో మీకు డెఫినెట్గా ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది. ఈసారి చాలా చాలా స్పెషల్. మహాలక్ష్మి అమ్మవారు, బంగారం మహాలక్ష్మి అమ్మవారు వచ్చారు. తర్వాత తిరుపతి నుంచి ఆ అమ్మవారి లక్ష్మి ప్రతిమ, వెంకటేశ్వర స్వామి హృదయంలో నుంచి వచ్చిన అమ్మవారు, ఇన్ని బ్లెస్సింగ్స్తో ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాము. మీరు కూడా తప్పకుండా ఆ బ్లాగ్ కూడా మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను కదా, మీరు కూడా చూడండి. ఇలాగే మీకు ఎలాంటి అవకాశాలు వచ్చినా, ఎలాంటి ఫెస్టివల్ మనకున్న దాంట్లో ఎలా చేసుకోవాలి, ఎంత ఆనందంగా చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా నా ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో నాకు కావాల్సినట్టు, నాకు నచ్చినట్టు నేను లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సో ఐ విష్ మీరు అందరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. సో మళ్ళీ వరలక్ష్మి వ్రతంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.